సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా సాయి పల్లవి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకి లిప్స్టిక్ వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకి అలవాటు లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు. అవసరమైతే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకి అలవాట్లేదు. పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే ముఖానికి రంగులు అద్దుతుంది సాయి పల్లవి. మరీ ముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయటం ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథనాలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక సీత పాత్ర అయితే చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట. కానీ ఎవరు ఆమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది? సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లి అయిపోవడంతో సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏమాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నదట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాలలో బిజీ అవటం వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించే వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా సాయి పల్లవి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకి లిప్స్టిక్ వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకి అలవాటు లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు. అవసరమైతే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకి అలవాట్లేదు. పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే ముఖానికి రంగులు అద్దుతుంది సాయి పల్లవి. మరీ ముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయటం ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథనాలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక సీత పాత్ర అయితే చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట. కానీ ఎవరు ఆమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది? సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లి అయిపోవడంతో సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏమాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నదట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాలలో బిజీ అవటం వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించే వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా సాయి పల్లవి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకి లిప్స్టిక్ వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకి అలవాటు లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు. అవసరమైతే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకి అలవాట్లేదు. పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే ముఖానికి రంగులు అద్దుతుంది సాయి పల్లవి. మరీ ముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయటం ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథనాలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక సీత పాత్ర అయితే చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట. కానీ ఎవరు ఆమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది? సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లి అయిపోవటంతో సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏమాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నదట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాలలో బిజీ అవటం వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించే వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా సాయి పల్లవి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకి లిప్స్టిక్ వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకి అలవాటు లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు. అవసరమైతే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకి అలవాట్లేదు. పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే ముఖానికి రంగులు అద్దుతుంది సాయి పల్లవి. మరీ ముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయటం ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథనాలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక సీత పాత్ర అయితే చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట. కానీ ఎవరు ఆమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది? సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లి అయిపోవటంతో సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏమాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నదట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాలలో బిజీ అవటం వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించే వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా సాయి పల్లవి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకి లిప్స్టిక్ వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకి అలవాటు లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు. అవసరమైతే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకి అలవాట్లేదు. పాత్రలకు ఇంపార్టెంట్ ఉంటేనే ముఖానికి రంగులు అద్దుతుంది సాయి పల్లవి. మరీ ముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయటం ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథనాలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక సీత పాత్ర అయితే చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట. కానీ ఎవరు ఆమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది? సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లి అయిపోవటంతో సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏమాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నదట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాలలో బిజీ అవటం వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించే వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.